PR7 మీడియాకి స్వాగతం. జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ కింద మేము అరకు పార్లమెంటరీ స్థాయిలో జనసేనలో వివిధ స్థాయిల్లో అంటే పార్లమెంట్ నుంచి నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయిలో గత ఒక 12 సంవత్సరాల పైగా 13 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి అనేక మంది జనసేన కార్యకర్తలు, వీర మహిళలు వాళ్ళందరినీ గుర్తించి ఎవరెవరు కమిటీస్ లో తీసుకోవాలో వాళ్ళ సమాచారం సేకరించడానికి ఒక గ్రూప్ ఏర్పాటు చేశాడు. వీళ్ళందరూ కూడా ఇంచుమించు పార్లమెంట్ అందరూ కూడా అరకు పార్లమెంట్ సంబంధించిన మా జనసేన వీర మహిళలు వీళ్ళందరూ చాలా కాలంగా చాలా శ్రద్ధగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు వీర మహిళలతో కలిసి కమిటీ వేసి ఈ కమిటీకి పరిశీలకుడుగా నన్ను రాబోయే 2-3 రోజుల పాటు జనసేన కార్యవర్గాలు కమిటీస్ లో ఏ స్థాయిలో ఉండాలనుకున్నారో వాళ్ళందరి నుంచి అప్లికేషన్స్ తీసుకొని హెడ్ ఆఫీస్ లో ఇవ్వడానికి వచ్చింది. సో ఇది ఒక 4-5 రోజుల కార్యక్రమం. స్థాయిలో బలంగా కొన్ని కమిటీలు వేసి ఇప్పుడు పర్ఫెక్ట్ ఆర్గనైజ్డ్ గా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో మా స్ట్రెంగ్త్ ని పర్ఫెక్ట్ గా ఉపయోగించుకుంటూ చాలా మంది అంటే ఇట్లా కమిటీస్ వేయడం అనేది ఇంట్రెస్ట్ అంటే చాలా సార్లు కమిటీలో స్థానం సంపాదించే ప్రాసెస్ లో జెన్యూన్ గా పనిచేస్తే చాలా మంది మిస్ అయిపోతారు. అలా కాకుండా కొన్ని క్రైటీరియా ప్రోగ్రాలో సెంట్రల్ ఆఫీస్ డిజైన్ చేశారు. దాని ప్రకారం కార్యకర్తలు ప్రాసెస్ చేసి కమిటీస్ ఆయా కమిటీస్ లో ఎవరెవరు నియోజకవర్గం పార్లమెంట్ ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలనేది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే బీజేపీ మాధవ్ గారు అధ్యక్షుడు కలిసి డిసైడ్ చేస్తారు. అయినా అది ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తారు అనేది ఇప్పుడే తొందరగా మేము అనౌన్స్ పర్పస్ దీనికోసం. సో అన్నీ కూడా పెద్దవాళ్ళు ఏదైతే పార్టీ హెడ్స్ ఉన్నారో వాళ్ళు తీసుకుంటారు. సో మాకు ఫలాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడ మేము బలంగా ఉన్నాం, ఎక్కడ వాళ్ళు బలంగా ఉన్నారు డిసైడ్ చేసుకుంటాం. కాబట్టి మీకు ఆయన క్లియర్లీ ఇక్కడ ప్రజలకు నష్టం కలగకుండా ఎలా చేయొచ్చు కొంచెం ఆ వివరాలు ఈ క్షణంలో పెట్టండి. డెఫినెట్గా పంచాయతీరాజ్ శాఖలో ఎటువంటి అలసత్వానికి దీనికి తావులేదు. ఎక్కడైనా సరే కాంట్రాక్ట్ తీసుకున్న పనిచేయడం చాలా గట్టిగా స్పందించిన నిర్ణయం తీసుకుంటారు. అవన్నీ కూడా రిపేర్ చేస్తారు. ఆలోచించండి, ధైర్యంగా పెట్టండి. ఏ ఏరియాలో ఎక్కడి నుంచి ఎంతవరకు రోడ్డు సరిగా లేదు, ఎన్ని మీటర్లు రోడ్డు సరిగా లేదు డీటెయిల్స్ మళ్ళీ వాటిని ఏదైనా రిపేర్ చేయడానికి చేస్తాం. దాదాపు ఒక 1000 కోట్లు ప్లస్ మన్రేగా ఎనర్జీ స్కీమ్ ఈ చాలా నిధులు కదా 2000 కోట్ల పైగా నిధులు ఓన్లీ ట్రైబల్ ఏరియాలకి తీసుకొచ్చి అక్కడ రోడ్లు కానీ వాటర్ కానీ లేకపోతే ఇక్కడ ఏదన్నా ఈ ట్రైబల్ పీపుల్కి వెల్ఫేర్ కానీ చాలా ఖర్చు పెడుతుంది. సో దాదాపు ఒక వైసీపీ వాళ్ళు 5 ఏళ్లలో కనీసం 200-300 కోట్లు ఖర్చు పెట్టారు. మొదటి 2 సంవత్సరాల్లోనే దాదాపు ఒక 2000 కోట్ల పైగా 3000 కోట్ల పైగా ఖర్చు పెట్టారు. సో ఈ విషయంలో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తనకున్నటువంటి మంచి అవగాహన సెంట్రల్ గవర్నమెంట్ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే మా కూటమి సంబంధించినటువంటి బీజేపీ వాళ్ళు చాలా మంచి మనస్తత్వం చూస్తున్నారు. ట్రైబల్ ఏరియాకి సంబంధించి చాలా మంచి వెల్ఫేర్ స్కీమ్స్ మోడీ గారు చక్కగా పెట్టారు. ఇవన్నీ కూడా ఎన్ని దొరికితే అన్ని వీలైతే అన్ని ప్రజలకి అందుబాటులో తేవటానికి పంచాయతీరాజ్ శాఖ చర్యలు తీసుకుంటారు. మ్యాక్సిమం ఈ వెల్ఫేర్ ఈ ట్రైబల్ ఏరియా
చేయడానికి చాలా కృషి చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తారు. ఏదైనా సరే ఇక్కడ గత కాంగ్రెస్ హయాంలో వచ్చినట్టుగా లేదా వైసీపీ హయాంలో వచ్చినట్టుగా ట్రైబల్ ఇష్టం కలిగించే ఏ చర్యని కూడా ఆయన హర్షించారు. దానికి తగు రీతిలో స్పందిస్తారు.